వాసుకి కాలసర్ప యోగ దోషం. వాసుకి కాలసర్ప యోగ దోషం అంటే తృతీయంలో రాహు, భాగ్యస్థానంలో కేతు ఉంటే దీన్ని వాసుకి కాలసర్ప యోగ దోషం అంటారు. వివిధ లగ్నాల్లో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి 3వ స్థానంలో తృతీయ భావంలో రాహు, అలాగే 9వ భావంలో కేతు ఉంటే దీన్ని వాసుకి కాలసర్ప యోగ దోషం అంటారు. సోదరుల మధ్యలో అనుబంధ బాంధవ్యం లేకపోవటం, పిత్రార్జిత విషయంలో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం, సోదరులకు అనారోగ్యం చేసే అవకాశాలు, ఉద్యోగంలో బాధలు, ఉద్యోగం అనేది సరిగా చేయలేకపోవటం, అలానే సరైన ఉద్యోగం లభించలేకపోతే ఎంప్లాయ్మెంట్ అనేది ఈ సంవత్సరం జాబ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఆ జాబ్ పోవటం, ఈ సంవత్సరం బాగా 1 సంవత్సరం పాటు మనకి డబ్బులు సంపాదిస్తే నెక్స్ట్ ఇయర్ ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు కావటం, మళ్ళీ జాబును వెతుక్కోవటం, జాయింట్ వ్యాపారాల మధ్యలో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం, ప్రమోషన్లు జరగలేకపోవటం, ఆటంకాలు, ధనం ఖర్చు కావటం, గృహస్థు జీవితంలో కూడా కాఠిన్యత జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అలానే జాయింట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా ఇబ్బందులు కలుగుతాయి. విదేశాలకు వెళ్ళలేకపోవటం, విదేశాలకు వెళ్తుంటే కూడా కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు, అక్కడ సెటిల్మెంట్ కాకుండా ఉండే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనికి తప్పకుండా సర్పదోష నివారణ చేసుకోవాలి. కాలసర్పదోష నివారణ తత్పురుషాయ కద్రువంశాయ ధీమే తన్నో సర్పప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని ఒక రాగి సర్పము, ఒక రజిత సర్పాన్ని మంగళవారం రోజున దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.